50-60 ఏళ్ల క్రితం మాస్టర్ రాము, మాస్టర్ ప్రభాకర్, బేబీ రాణి, బేబీ శ్రీదేవి వంటి బాలతారలు మన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఎక్కువగా కనిపించేవారు. ఆ రోజుల్లోనే తన హాస్య నటనతో అలరించేవాడు మాస్టర్ విశ్వేశ్వరరావు. చలం, పద్మనాభం, రాజబాబు నటించే చిత్రాల్లో వారి చిన్నప్పటి పాత్రలు పోషించి చురుకైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విశ్వేశ్వరరావు. తెలుగులో అతనే తొలి బాల కమెడియన్ అని చెప్పాలి. బాలనటుడిగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన విశ్వేశ్వరరావు పెరిగి పెద్దయ్యాక కూడా నటననే వృత్తిగా స్వీకరించి ముందుకు సాగారు. ఈ హాస్య నటుడు క్యాన్సర్తో మరణించారనే వార్త ఆయన నటనని అభిమానించే వారందరినీ కలచివేసింది. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటూ విశ్వేశ్వరరావు సినీ జీవిత విశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. గరిమెళ్ల విశ్వేశ్వరరావు 1959 ఆగస్టు 30న కాకినాడలో పుట్టారు. వారి తండ్రి కృష్ణమూర్తి గారు హరికథలు చెబుతుండేవారు. మధ్య మధ్యలో విశ్వేశ్వరరావుతో మిమిక్రీ చేయించేవారు. అలా ఒకసారి తండ్రితో కలిసి తుని వెళ్లారు విశ్వేశ్వరరావు. ఎప్పటిలానే హరికథ మధ్యలో కొన్ని జోక్స్ చెప్పారు. తుని సంస్థానాధీశులు హరికథ జరిగే ప్రదేశానికి వెళ్లకుండా అక్కడ జరిగేవి అన్నీ వినడానికి ఇంట్లోనే మైక్ పెట్టించుకునేవారు. కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత తండ్రి కొడుకులను ఇంటికి పిలిపించి అభినందించి విశ్వేశ్వరరావును ఏనుగు మీద ఎక్కించి తుని అంతా తిప్పారు. అలానే అతని మెడలో రూపాయల దండ వేశారు. అది చూసి కృష్ణమూర్తి గారు మురిసిపోయి 2 గంటల పాటు హరికథ చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నావురా అని అభినందించారు. ఒకసారి విజయవాడలో హరికథా కార్యక్రమానికి వెళ్లారు తండ్రి కొడుకులు. ఆ రోజే అక్కడ నాగయ్య, ఎస్వి రంగారావు గారులకు సన్మానం జరిగింది. ఆ కార్యక్రమం ముగించుకొని వారిద్దరూ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. హౌరా మెయిల్ 2 గంటల ఆలస్యం కావడంతో వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు. ఈ విషయం కృష్ణమూర్తి గారికి తెలిసి కొడుకును వెంట పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళారు. విశ్వేశ్వరరావుతో పద్యాలు పాడించుకుని విని ఆనందించి ఒకసారి మద్రాసు వస్తే ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని నాగయ్య గారు, రంగారావు గారు చెప్పారు. అలాగేనని కొన్ని రోజుల తరువాత మద్రాసు వెళ్ళారు తండ్రి కొడుకులు. ఆంధ్ర క్లబ్లో హరికథ, విశ్వేశ్వరరావు మిమిక్రీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పద్మనాభం కూడా వచ్చారు. ఆయనకు విశ్వేశ్వరరావు పెర్ఫార్మెన్స్ నచ్చి అప్పటికప్పుడు వెండి గ్లాస్ కొని తెప్పించి బహుకరించారు. ఆ సమయంలో ఆయన పొట్టి ప్లేటర్ చిత్రం తీస్తున్నారు. అందులో వేషం లేకపోయినా ఒక పాత్ర క్రియేట్ చేయించి విశ్వేశ్వరరావుతో చేయించారు. ఆ సినిమాలో శోభన్ బాబుని ఏడిపించడం కోసం వాణిశ్రీ బామ్మ వేషం వేస్తుంది. ఆమెకి మనవడిగా విశ్వేశ్వరరావు నటించారు. అలా 6 ఏళ్ల వయసులో తొలి అవకాశం పొందారు. తొలి పారితోషికం 350 రూపాయలు. ఆ పాత్ర క్లిక్ కావడంతో దాదాపు 30 చిత్రాల అవకాశాలు వచ్చాయి. భక్తపోతన, రక్తసింధూరం, శ్రీకృష్ణ అవతారం తదితర చిత్రాలు. ఎన్టీఆర్, శోభన్ బాబు, చలం హీరోలుగా నటించిన నిండు హృదయాల చిత్రంలో చలం చిన్నప్పటి వేషం వేశారు విశ్వేశ్వరరావు. భుజం మీద ఎప్పుడూ కోతి ఉంటుంది. వయసు చిన్నదైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పాత్ర అది. దర్శకుడు విశ్వనాథ్ దాన్ని బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమా శతదినోత్సవానికి యూనిట్ అంతా విజయవాడ వెళ్ళారు. అందరూ మాట్లాడిన తరువాత ఎన్టీఆర్ మాట్లాడారు. ఇక సభ అయిపోయింది అనుకుని జనం బయలుదేరబోతుంటే ఈ చిత్ర విజయానికి కారకుల్లో ఒకరైన వీడు మాట్లాడతాడు అని విశ్వేశ్వరరావును మైక్ ముందుకు తోశారు ఎన్టీఆర్. అంతమంది పెద్దవాళ్ల ముందు ఏం మాట్లాడాలో తోచక అంతకుముందే ఘంటసాల పాడిన పాట గుర్తుకు వచ్చి నమో వెంకటేశాయ పాట పాడేశారు. దాంతో సభ గొల్లు మంది. ఈ ఫంక్షన్ అయిన తరువాత రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్, శోభన్ బాబు, సత్యనారాయణ, చలం బాణసంచా కాల్చడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో విశ్వేశ్వరరావు అక్కడ లేకపోవడం గమనించి తీసుకురమ్మని ప్రొడక్షన్ వాళ్లకు చెప్పారు ఎన్టీఆర్. బాంబులకు భయపడి ఎక్కడో దాక్కున్న విశ్వేశ్వరరావుని తన దగ్గరకు తీసుకొని బాణసంచా కాల్పించారు ఎన్టీఆర్. విశ్వేశ్వరరావుని ఎన్టీఆర్ బాగా ఎంకరేజ్ చేసేవారు. ఏదన్నా సన్నివేశంలో బాగా నటిస్తే ఒరేయ్ నువ్వు పులివిరా అని అభినందించేవారు. విశ్వేశ్వరరావు తొలిసారిగా డబ్బింగ్ చెప్పింది ఎన్టీఆర్ నటించిన శకుంతల చిత్రానికే. అందులో భరతుడిగా నటించిన బేబీ పద్మినికి విశ్వేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు. మైక్ అందకపోతే బల్ల వేసి తన పక్కనే కూర్చోబెట్టుకుని డబ్బింగ్ చెప్పించారు ఎన్టీఆర్. నిండు హృదయాల చిత్రం తర్వాత ఆర్టిస్ట్గా బిజీ అయ్యారు. ఆ రోజుల్లో చైల్డ్ ఆర్టిస్ట్ విలన్ పాత్ర చేయాలన్నా, కామెడీ వేషం వేయాలన్నా
విశ్వేశ్వరరావునే పిలిచేవారు. ఏఎన్ఆర్ చిత్రాల్లో కూడా నటించారు విశ్వేశ్వరరావు. ఆయన దుర్యోధనుడు అని పిలిచేవారు. ఆయనతో పరిచయమైన తొలి రోజున దారుని రాజ్య సంపద అనే పద్యం పాడారు విశ్వేశ్వరరావు. ఇక అప్పటి నుంచి అలా పిలిచేవారు నాగేశ్వరరావు గారు. తారలుగా ప్రేక్షకాభిమానాన్ని పొందిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులైన ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితలతో నటించారు విశ్వేశ్వరరావు. ఎక్కువగా ఆయన రోజారమణతో నటించారు. అలాగే శ్రీదేవి, ఆదినారాయణ, మాస్టర్ ప్రభాకర్తో కూడా నటించారు. నటుడిగా బిజీగా ఉన్న చదువుని నిర్లక్ష్యం చేయలేదు విశ్వేశ్వరరావు. అటు ఇటు కాని వయసులో అవకాశాలు రాకపోవడంతో చదువు మీద దృష్టి పెట్టి ఎంఎస్సి పూర్తి చేశారు. ఉద్యోగరీత్యా 10 ఏళ్ల పాటు ఫీల్డ్కి దూరం అయ్యారు. మళ్లీ మద్రాసు రావడంతో నటన మీదకు గాలి మళ్ళింది. జయసుధ నిర్మించిన వింతకోటలు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసే నటన మీదే దృష్టి పెట్టారు. కొన్ని చిత్రాల్లో నటించినా పూర్వ వైభవం ఆయనకి దక్కలేదు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన విశ్వేశ్వరరావు తెలుగు, తమిళ భాషల్లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో బాలనటుడిగానే 150 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లోనూ నటించారు. ముఠా మేస్త్రి, బిగ్ బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, ఆయనకి ఇద్దరు, మెకానిక్ అల్లుడు, శివాజీ, శివపుత్రుడు తదితర చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. హాస్యనటుడిగా విశ్వేశ్వరరావు టైమింగ్ అద్భుతం. కనిపించేది కాసేపు అయినా కడుపుబ్బ నవ్వించి వెళ్ళిపోయేవారు. తెలుగు, తమిళ భాషల్లో 150 టీవీ సీరియల్స్లోనూ నటించారు. అలాగే చివరి దశలో విస్సు టాకీస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను నిర్వహించి తన అనుభవాలను వివరించి చెబుతూ నెటిజన్లకు కూడా దగ్గరయ్యారు. 2 ఏళ్ల పాటు క్యాన్సర్తో పోరాడి 2024 ఏప్రిల్ 3న చెన్నైలో కన్నుమూశారు విశ్వేశ్వరరావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.